గాడిదలకు ఏ గాడిద అంటే దేవుడు చెప్పాడు, నీ కోసం సిద్ధపరిచిన గాడిదలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. ఇంకో బాధాకరమైన పరిస్థితి చెప్పనా, మనందరం కూడా కుక్కలు నక్కలు రోడ్డెమ్మట ఉన్నటువంటి బర్రెలు ఈడిచేసిన వాటిని కొరకు తిరుగుతుంటామే. ఒకవేళ నువ్వే గాడిద కట్లు విప్పకపోతే దాన్ని విప్పే రెండో వ్యక్తి, ఒకవేళ నువ్వు విప్పే లోపే మన నిర్లక్ష్యం ద్వారా మన అశ్రద్ధ ద్వారా ఆ కట్లతో ఉన్న గాడిద కూడు గుడ్డ లేక ఆడే నీలికి చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? ఎవడు బాధ్యుడు? ఇప్పుడు దేవుడు అడుగుతాడు, నేను నీకు స్పష్టంగా చెప్పి పంపించా ఏమని, ఆ కట్లతో ఉందే అది విప్పితే దాని మీద ఎవరు కూర్చోవాలి? నేను కూర్చుంటా. దేవుడే నీతో కూర్చొని ఆయనే రాజుగా ఇప్పుడు విషయం చెప్పనా, ఆ గాడిద వెప్పబడకపోతే రాజు వచ్చి కూర్చొనే విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం దీవించబడాలంటే, దాన్ని విప్పాలంటే, అన్యుల కట్లు విప్పాలంటే ఎవరు విప్పాలి? నువ్వు విప్పకపోతే రాజు వచ్చి కూర్చోగలడా? రాజు కూర్చోకపోతే దీవించబడతారా? ఇప్పుడు వారి నాశనానికి ఎవరు కారణమవుతున్నారు?